విఎల్ఎస్ఐ ఇంజనీర్ అవ్వాలంటే ఏమేమి నేర్చుకోవాలి? విఎల్ఎస్ఐ అంటే ఏంటి? విఎల్ఎస్ఐ లో ఎన్ని డొమైన్స్ ఉంటాయి? విఎల్ఎస్ఐ అంటే వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్, హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ని సింగిల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ మీద ప్లేస్ చేయడానికి విఎల్ఎస్ఐ అంటారు. స్పెసిఫిక్ గా రెండు డొమైన్స్ ఉన్నాయి. ఒకటి ఫ్రంట్ ఎండ్ ఒకటి ఉంది, బ్యాక్ ఎండ్ ఒకటి ఉంది. యాజ్ యూజువల్ మనకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ మాదిరి ఫ్రంట్ ఎండ్ కోడింగ్ సంబంధించి ఉంటది. బ్యాక్ ఎండ్ కి వచ్చేది అట్లా ఈడిఏ టూల్స్ మీద ఉంటది. ఫ్రంట్ ఎండ్ లో స్పెసిఫికేషన్, ఆర్కిటెక్చర్, బిహేవియరల్ మోడలింగ్, ఆర్టిఎల్ కోడింగ్, వెరిఫికేషన్, సింథసిస్, గేట్ లెవెల్ నెట్ లిస్ట్ వస్తుంది. గేట్ లెవెల్ నెట్ లిస్ట్ తర్వాత డిఎఫ్టి ఇన్స్టేషన్ ఉంటుంది. ఇది ఫ్రంట్ ఎండ్ సంబంధించి అవుతుంది. అదే బ్యాక్ ఎండ్కి వచ్చేటట్లే మనకి అగైన్ 2 పార్ట్స్ డివైడ్ అయి ఉంటుంది. ఒకటి ఇంప్లిమెంటేషన్ ఒకటి వస్తుంది, సెకండ్ పార్ట్ సైన్ ఆఫ్ ఉంటుంది. ఇంప్లిమెంటేషన్ లో ఫస్ట్ పార్ట్ లో పీడీ ఫ్లో అంటారు. పీడీ అంటే ఫిజికల్ డిజైన్. ఫిజికల్ డిజైన్ సంబంధించి మెయిన్ గా పార్టిషనింగ్, ఫ్లోర్ ప్లానింగ్, ప్లేస్మెంట్, సిటిఎస్, రౌటింగ్ తర్వాత ఎస్టీ అంటే స్టాటిక్ టైమింగ్ అనాలిసిస్. అదే సైన్ ఆఫ్ కి వచ్చేదట్లే ఫ్రంట్ ఎండ్ పార్ట్, బ్యాక్ ఎండ్ పార్ట్ రెండిటి తీసుకొని ఫ్రంట్ ఎండ్ లో మనకు సిమ్యులేషన్ పార్ట్ ఉంటుంది కదా, సిమ్యులేషన్ నుంచి వచ్చిన సిమాటిక్ ని, బ్యాక్ ఎండ్ నుంచి వచ్చిన లేఅవుట్ ని రెండింటిని వేరే చేసి వెరిఫై చేయడాన్ని సైన్ ఆఫ్ అంటారు. దాన్ని ఫిజికల్ వెరిఫికేషన్ అంటారు. ఫిజికల్ వెరిఫికేషన్ లో ఫిజికల్ లేఅవుట్, డిజైన్ రూల్ చెక్, లేఅవుట్ వర్సెస్ సిమాటిక్ ఉంటుంది. ఆ తర్వాత ట్యాప్ అవుట్ సంబంధించి ఫ్యాబ్రికేషన్, ప్యాకేజింగ్, ఆ తర్వాత టెస్టింగ్ ఉంటుంది. చిప్ అనేది మనకు బయటకు వస్తుంది. విఎల్ఎస్ఐ ఇంజనీర్ అవ్వాలంటే రెండింటికి స్ట్రాంగ్ గా ఉండాలి. ఒకటి డిజిటల్ ఎలక్ట్రానిక్స్, రెండోది సిమాస్ ఫండమెంటల్స్. ఫ్రంట్ ఎండ్ సంబంధించి ఏమేమి ఉంటాయి? కోడింగ్ లో మనకి ఏమేమి ఉంటాయంటే వెరిలాగ్, సిస్టమ్ వెరిలాగ్. సిమ్యులేషన్ సంబంధించి మనకు మెయిన్ గా యువిఎం అనేది ఒకటి ఉంటుంది, యూనివర్సల్ వెరిఫికేషన్ మెథడాలజీ అంటారు. దీంట్లో మనకు టెస్ట్ బెంచ్ కోడింగ్ ఉంటుంది. ఆ టెస్ట్ బెంచ్ అనేది మనం స్ట్రాంగ్ గా ఉండాలి. బ్యాక్ ఎండ్ కి వచ్చేది ఈడిఏ టూల్స్ ఉంటాయి. ఈడిఏ టూల్స్ స్ట్రాంగ్ ఉండాలి.